అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దమ్. ఈరోజు చాలా కుటుంబాల్లో చాలా బాధలు పడడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు నడిపించే వాళ్ళు సరిగ్గా లేక. ఈరోజు కొంతమంది భార్యలు భర్తలను బట్టి చాలా బాధను అనుభవిస్తున్నారు. కొంతమంది కుటుంబ యజమానులు బట్టి చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఒక తప్పుడు పర్సన్ని మన లైఫ్లో మనం పెట్టుకున్నప్పుడు దాని ద్వారా చాలా సమస్యలు అనుభవిస్తుంటాం. తప్పుడు పార్ట్నర్ని మన లైఫ్లో పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రాణం ఎందుకుందో అని కూడా బాధ బెంగ వచ్చేసి చనిపోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ ఎప్పుడైతే మన కుటుంబాన్ని పరిపాలిస్తారో కుటుంబంలో సమృద్ధి ఉండదు, కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, మన జీవితంలో కూడా మన అడుగులు ముందుకు వేయలేము. మరి ఎవరుండాలి మన జీవితాల యజమానుడిగా అంటే దేవుని లేఖన భాగాల్లో స్పష్టంగా సెలవిస్తున్నాయి. కీర్తనల భాగము 23వ కీర్తన చదివితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మన కాపరిగా ఉంటే దేవుని వాక్యం అంటున్నారు కదా, నాకు లేమి కలుగదు, అయ్యా ఆయన నన్ను పోషిస్తాడు అన్న గొప్ప విశ్వాసం మనకు కలుగుతుంది. దేవుడే నీ ఇంట్లో యజమానుడిగా ఉంటే నీ జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. ఇవాళ నువ్వు ప్రేమించిన వారి యజమానుడిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం మనం. అంటే లేకపోతే మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని పరిపాలించాలని ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఒకవేళ వారు రాంగ్ పర్సన్ అయితే మన జీవితంలో చాలా సమస్యలు శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అదే దేవుడే మన కాపరిగా ఉంటే, దేవుడే మన యజమానుడిగా ఉంటే పచ్చిగల చోట్ల ఆయన మనల్ని పరుండ చేయగలిగిన దేవుడు ఆయన. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపించగలిగిన దేవుడు ఆయన. శాంతి సమాధానాన్ని ప్రభు బహుమానంగా ఇస్తాడు. ఈరోజు మనం ఈ ప్రార్థన చేయాలి. ప్రభా, నేను కాదయ్యా నా కుటుంబాన్ని నడపాల్సింది, లేకపోతే వేరే వాళ్ళు చెప్తే కాదయ్యా నేను నడవాల్సింది, నువ్వు నా కాపరిగా ఉండు, నువ్వు నా యజమానుడిగా ఉండు, నువ్వు చెప్పిన ప్రకారం నేను నడుస్తానయ్యా, నీ చేతుల క్రింద నేను ఉండాలి, లేకపోతే నీ మార్గంలో నేను నడవాలి ప్రభా, నువ్వు ఎటు నడిపించినా పర్లేదయ్యా, నువ్వు ఏ మార్గంలో నిలబెట్టినా పర్లేదు, ఎందుకంటే నువ్వు నా కాపరి కనుక నువ్వు నన్ను ఎప్పుడు పాడు చేయు ప్రభా అని మనం ప్రభు మీద పూర్తి విశ్వాసం కలిగి మన అడుగులు ముందుకేస్తే దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఈ గ్రంథంలో రాయించారో ఆ వాగ్దానాలన్నీ నీ బ్రతుకులో నెరవేర్చగలిగిన దేవుడు. ఈరోజు మీ కాపరి దేవుడేనా? ఈరోజు ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నారా? లేదా మీ మనస్సే మీ కుటుంబాన్ని నడిపిస్తుందా? లేదా మీ ఆలోచనల ద్వారానే కుటుంబాలు మీరు నడిపించుకుంటున్నారా? లేకపోతే మీకు ఇష్టానుసారమైన సెలక్షన్స్ మధ్యన మీరు ఉండిపోయి మీకు నచ్చిన వారితో తిరుగుతున్నారా? లేకపోతే మీరు నచ్చిన వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారా? లేకపోతే మన ఇష్టమే మన ఇంట్లో జరుగుతుందా? జాగ్రత్త సుమి. ఇవాళ ఎంతోమంది వారి ఇష్టాలు నెరవేర్చుకొని పాడైపోయారు. కానీ దేవుడిని కాపరిగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. నిజమేనా? ఈ మాట నిజమని నమ్మిన వారు ఖచ్చితంగా దేవుడిని కాపరిగా పెట్టుకోండి. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. ఈరోజు నా జీవితం ఎలా ఉండడం గల కారణం ఏంటి తెలుసా? నేను సమృద్ధిని అనుభవించడం గల కారణం ఏంటి తెలుసా? నేను వెళ్ళే ప్రతి చోట ప్రభా నువ్వే నన్ను నడిపించాలి. నేను ఊపిరి తీసుకున్న ప్రతిసారి కూడా ఇదే అంటాను, ప్రభా నువ్వు ఇచ్చిన భిక్ష అయ్యా, నువ్వే నా జీవితాంతా నా యజమానుడిగా నువ్వు ఉండాలి ప్రభా అని ప్రభుని ఎప్పుడైతే మొదటి స్థానంలో పెట్టానో నా బ్రతుకులో ఉన్నతమైన కార్యాలు చూశాను. అలాంటి గొప్ప కృప మీరందరూ అనుభవించాలని కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.